ఒకప్పుడు రాజకీయ నాయకులు ఎవరైనా తప్పు చేస్తే కుర్రోళ్ళు రోడ్ల మీదకు వచ్చి టైర్లు తగలబెట్టేవాళ్ళు, ధర్నాలు చేసేవారు. పోలీసుల లాఠీ దెబ్బలు కూడా తినేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది, తరం మారింది. 2026 యువతకు కోపం వస్తే రోడ్ల మీదకు రారు, నెట్టింట్లోనే మీములు క్రియేట్ చేసి రచ్చరచ్చ చేస్తారు. దేశంలోని అత్యున్నత వ్యవస్థలనే వణికించేస్తారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గత కొద్ది రోజులుగా ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ. ఎస్, మీరు విన్నది నిజమే. తాజాగా బొద్దింకల పేరుతో ఒక నేషనల్ పార్టీ దేశంలో పుట్టుకొచ్చింది. ఈ పార్టీ మొదలైన 48 గంటల్లోనే 1,00,000 మందికి పైగా యువత ఇందులో సభ్యత్వం తీసుకున్నారు. చూడటానికి ఇదంతా ఒక పెద్ద ఆన్లైన్ కామెడీ షోలాగా కనిపిస్తున్నా వీళ్ళు రిలీజ్ చేసిన ఎలక్షన్ మేనిఫెస్టో చూస్తే మాత్రం బడా రాజకీయ నాయకులకు కూడా మైండ్ బ్లాక్ అవుతుంది. అసలు ఏంటి బొద్దింకల పార్టీ? ఈ పార్టీ వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరిది? అసలు ఎవరి కోసం ఈ పార్టీ? ఇందులో చేరాలంటే అర్హతలేంటి? లెట్స్ వాచ్. అసలు ఈ కథ మే 15, 2026న సుప్రీంకోర్టులో మొదలైంది. ఓ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆధ్వర్యంలోని ధర్మాసనం విచారణ జరుపుతోంది. ఆ సమయంలో కొందరు నకిలీ లాయర్ల గురించి, కోర్టుల సమయాన్ని వృధా చేసే వారి గురించి మాట్లాడుతూ జస్టిస్ సూర్యకాంత్ నోటి నుంచి ఒక వివాదాస్పద పదం జారింది. నేటి యువతలో కొందరు బొద్దింకల్లా, పరాన్న జీవుల్లా తయారయ్యారు. వాళ్లకు ఉద్యోగాలు రావు, ఏ పని చేయరు, కానీ సోషల్ మీడియాలో కూర్చొని అందరినీ విమర్శిస్తారని కామెంట్ చేశారు. ఆ తర్వాతి రోజే చీఫ్ జస్టిస్ దీనిపై వివరణ ఇస్తూ, నేను మొత్తం దేశ యువతను అనలేదు, కేవలం కోర్టును తప్పుదోవ పట్టించే వాళ్లను ఉద్దేశించి మాత్రమే అన్నానని క్లారిటీ ఇచ్చారు. కానీ జరగాల్సిన డ్యామేజ్ అప్పటికే జరిగిపోయింది. విపరీతమైన నిరుద్యోగం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పేపర్ లీకేజీలతో రగిలిపోతున్న యువతకు ఈ బొద్దింక అనే పదం సూటిగా గుండెకు తగిలింది. అవును, దేశాన్ని ఏలే నాయకులకు, వ్యవస్థలకు మేము పురుగులతో సమానం కదా, మా బతుకులు ఎలా పోతే వాళ్ళకేంటి అనే ఫ్రస్ట్రేషన్ సోషల్ మీడియాలో కట్టలు తెంచుకుంది. అప్పుడే ఎంట్రీ ఇచ్చాడు ఒక 30 ఏళ్ల కుర్రాడు. అతని పేరు అభిజిత్ డీప్కే. మహారాష్ట్రలోని పుణెకి చెందిన ఈ యువకుడు గతంలో ఆమ్ ఆద్మీ పార్టీకి సోషల్ మీడియా స్ట్రాటజిస్ట్ గా పనిచేశాడు. ప్రస్తుతం అమెరికాలోని ప్రతిష్టాత్మక బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్ చదువుతున్నాడు. జస్టిస్ సూర్యకాంత్ కామెంట్స్ చూడగానే అభిజిత్ కు ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది. యువతలో ఉన్న ఈ కోపాన్ని ఒక సెటర్ గా మార్చాలనుకున్నాడు. తన స్నేహితులతో కలిసి రాత్రికి రాత్రే కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ఒక పార్టీని అనౌన్స్ చేశాడు. ఒక వెబ్సైట్ క్రియేట్ చేశాడు. బొద్దింక సింబల్తో లోగో డిజైన్ చేశాడు. ఒక థీమ్ సాంగ్ కూడా రిలీజ్ చేశాడు. అయితే ఈ పార్టీలో మెంబర్షిప్ తీసుకోవడానికి అతను పెట్టిన కండిషన్స్ చూసి ఇంటర్నెట్ జనాలు పగలబడి నవ్వారు. ఈ కాక్రోచ్ జనతా పార్టీలో చేరాలంటే ముందుగా నిరుద్యోగి అయి ఉండాలి, బద్ధకస్తులై ఉండాలి, అంటే పడుకొని మొబైల్ చూస్తూ టైం వేస్ట్ చేసే సత్తా ఉండాలి, ఆన్లైన్ వారియర్స్ అయి ఉండాలి, అంటే రోజుకు కనీసం 11 గంటల పాటు ఆన్లైన్లో ఉండాలి, బాత్రూంలో గడిపే టైంతో కలుపుకొని, ప్రొఫెషనల్ తిట్లు తిట్టాలి, అంటే ప్రభుత్వం మీద, వ్యవస్థల మీద సోషల్ మీడియాలో అద్భుతంగా తిట్టగలగాలి. ఈ క్రేజీ రూల్స్ యూత్కి ఎంతలా కనెక్ట్ అయిందంటే వెబ్సైట్ ఓపెన్ చేసిన 48 గంటల్లోనే 1,00,000 మంది యువత తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు. ఇదొక పాండమిక్ లాగా ఇంటర్నెట్ అంతా పాకిపోయింది. పైకి చూస్తే ఇదంతా ఒక పెద్ద మీమ్ లాగా, కామెడీ లాగా అనిపిస్తుంది. కానీ దీని వెనుక ఒక చేదు నిజం దాగి ఉంది. అభిజిత్ ఒక ఇంటర్వ్యూలో చెప్తూ, మా పార్టీ పేరుకు యువతే ఇన్స్పిరేషన్. బొద్దింకలకు ఉన్న ఒకే ఒక్క స్పెషాలిటీ ఏంటంటే న్యూక్లియర్ బాంబు పేలినా సరే అవి బతకగలవు. ఈరోజు ఇండియన్ యువత పరిస్థితి కూడా అంతే. పేపర్ లీకేజీలు, రిజర్వేషన్ల గొడవలు, ఉద్యోగాలు లేకపోవడం, అవినీతి, ఇన్ని న్యూక్లియర్ బాంబులు పడుతున్న యువత ఇంకా బొద్దింకలా సర్వే అవుతూనే ఉన్నారని చెప్పుకొచ్చాడు. భారత్లో ప్రతి సంవత్సరం లక్షలాది మంది యువత డిగ్రీలు పట్టుకొని బయటకు వస్తున్నారు. ఒక చిన్న కానిస్టేబుల్ లేదా క్లర్క్ పోస్టుకు నోటిఫికేషన్ ఇస్తే పిహెచ్డి, బీటెక్ చేసిన వాళ్ళు లక్షల్లో అప్లై చేసుకున్నారు. దశాబ్దాలుగా ఏ ప్రభుత్వం వచ్చినా విద్యా వ్యవస్థను కానీ, ఉద్యోగ కల్పనను కానీ పట్టించుకోవడం లేదు. ఆ ఏళ్ల నాటి కోపమే ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో బయటకు వచ్చింది. ఈ పార్టీ కేవలం కామెడీకే పరిమితం కాలేదు. వాళ్ళు రిలీజ్ చేసిన మేనిఫెస్టో చూస్తే ఇండియన్ పాలిటిక్స్లో ఉన్న లొసుగులు మొత్తం బయటపడతాయి. నో రిటైర్మెంట్ గిఫ్ట్స్, అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లాంటి రాజ్యాంగబద్ధ పదవులు ఉన్న వాళ్ళు రిటైర్ అయ్యాక వాళ్లకు రాజ్యసభ సీట్లు, గవర్నర్ పదవులు ఇవ్వకూడదు. ఇది న్యాయ వ్యవస్థ స్వతంత్రతను కాపాడటానికి పెట్టిన పాయింట్.
ఓటు గల్లంతైతే ఉపా చట్టం. అంటే ఎన్నికలప్పుడు మన ఓటు లిస్టులో లేకుండా డిలీట్ అయిపోతే ఎలక్షన్ కమిషన్దే బాధ్యత. అర్హత ఉన్న ఓటరు ఓటు కోల్పోతే దాన్ని ఉగ్రవాద చర్యగా పరిగణించి ఎన్నికల అధికారులను నేరుగా ఉపా చట్టం కింద అరెస్టు చేయాలి. మహిళలకు నిజమైన రిజర్వేషన్ ఇవ్వాలి. కేవలం అసెంబ్లీలో కూర్చోబెట్టడం కాదు, రాష్ట్ర కేంద్ర కేబినెట్లోని మంత్రుల్లో 50% ఖచ్చితంగా మహిళలే ఉండాలి. పార్టీ మారితే 20 ఏళ్లు బ్యాన్ చేయాలి. పొలిటీషియన్ గెలిచిన తర్వాత కండువాలు మార్చే ఎమ్మెల్యేలు ఎంపీలకు ఊరికే అనర్హత వేటు వేస్తే లాభం లేదు. వాళ్ళను ఏకంగా 20 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా బ్యాన్ చేయాలి. ఈ మేనిఫెస్టో ఎంత స్ట్రాంగ్గా ఉందంటే ఏకంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు మహువా మొయిత్రా, కీర్తి ఆజాద్ లాంటి వాళ్ళు కూడా మేము ఈ పార్టీ మేనిఫెస్టోకు పూర్తి మద్దతు ఇస్తున్నామని ట్వీట్ చేశారు. ఈ కాక్రోచ్ జనతా పార్టీ నిజంగానే ఎలక్షన్స్లో పోటీ చేస్తుందా అంటే ఖచ్చితంగా చేయదు. వాళ్ళ ఉద్దేశం అధికారం సంపాదించడం కాదు. రాజకీయ నాయకులు ప్రజలను ఎంత ఈజీగా తీసుకుంటున్నారో వాళ్ళకే అర్థమయ్యే భాషలో గట్టిగా బుద్ధి చెప్పడమే ఈ జెన్జీ యువత లక్ష్యం. ఒకప్పుడు వ్యంగ్యం అనేది కేవలం కార్టూన్లకే పరిమితం, కానీ ఇప్పుడు అదొక రాజకీయ ఆయుధంగా మారింది. ఈ డిజిటల్ యుగంలో నెటిజన్లు తలుచుకుంటే ఒక చిన్న మీమ్తో ప్రభుత్వాలనే గడగడలాడించగలరు అని ఈ బొద్దింకల సైన్యం ప్రూవ్ చేసింది. నెట్టింట్లో 48 గంటల్లోనే సునామీ సృష్టించిన ఈ కాక్రోచ్ జనతా పార్టీ రానున్న రోజుల్లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.